బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు మనం ఒక మంచి సైకలాజికల్ టాపిక్ చూద్దాము. అదేంటంటే, జీవితంలో మనం ఎన్నో రకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. లైఫ్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ సిచ్యువేషన్స్. మరి ఏదైనా మనకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన మనస్సు చాలా డిస్టర్బ్ అవుతుంది, డీమోటివేట్ అవుతుంది. నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఒక నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ని క్రియేట్ చేస్తుంది. కానీ పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని నిలబడగలగాలి కదా. సో ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొని నిలబడగలిగి మన మనశ్శాంతిని, మనస్థైర్యాన్ని కోల్పోకుండా బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్తో ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎలాంటి శక్తిశాలి సంకల్పాలను క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఎందుకంటే మనస్సు అంటేనే థింకింగ్ పవర్. మనం మంచి ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు చేస్తే మన మనస్సులో కూడా పాజిటివ్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. నెగిటివ్ ఆలోచనలు చేస్తే స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, వర్రీ ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ అవుతాయి. సో ఏ నెగిటివ్ ఎమోషన్స్ని ఒక్కసారి మనము క్రియేట్ చేయడం ప్రారంభించామో ఇక అవే ఆన్ ద స్క్రీన్ ఆఫ్ మైండ్ రికార్డ్ అవుతాయి. కాబట్టి ఎవ్రీ థాట్ ఈస్ ఏ పవర్. మనం చేసే ప్రతి సంకల్పము, ఆలోచన ఒక గొప్ప శక్తి. మరి మంచి ఆలోచనలని, శ్రేష్ఠ ఆలోచనలని, శక్తిశాలి ఆలోచనలని చేయటం వలన మన మనస్సులో అంతే హైయెస్ట్ పాజిటివ్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క సంకల్పము మన సబ్కాన్షియస్ మైండ్లో ఎలా రికార్డ్ చేస్తే పరిస్థితి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలము అనేది చూద్దాము. ఫస్ట్, నేను చాలా చాలా ధైర్యశాలి, శక్తిశాలి స్వరూపాన్ని. ఐఎమ్ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్. పరంపిత పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు నాకు అనంతమైనటువంటి దివ్య శక్తులను ఇచ్చారు. కాబట్టి నాలో చాలా మనస్థైర్యము, మనశ్శాంతి ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఎంతగా ఈ పవర్ఫుల్ పాజిటివ్ ఎఫర్మేషన్ని మైండ్లో కొంచెం సేపటికి క్రియేట్ చేస్తామో అటువంటి పవర్ఫుల్ వైబ్రేషన్సే మన మైండ్లో క్రియేట్ అవుతాయి. ఇక రెండవ పాజిటివ్ ఎఫర్మేషన్ లేదా రెండవ శ్రేష్ఠ సంకల్పము, చిన్న చిన్న పరిస్థితులు వచ్చినప్పుడు నేను తొందరగా రియాక్ట్ అవ్వకుండా, డిస్టర్బ్ అవ్వకుండా, డీమోటివేట్ అవ్వకుండా, నెగిటివ్ థింకింగ్ క్రియేట్ చేయకుండా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు. దానికోసం నేను కొంత సమయాన్ని కేటాయించాలి. మన మనస్సు ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తూ ఉంటుందో అంతగా నెగటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తా. అలా కాకుండా స్లో చేయటం వలన నేను ఏ పరిస్థితి వచ్చినా ఫస్ట్ డిస్టర్బ్ అవ్వద్దు, నెగిటివిటీ క్రియేట్ చేయొద్దు. మనం ఎంతగా డిస్టర్బ్ అవుతామో అంతగా ఆ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని నేను ఎప్పుడైతే రియలైజ్ అవుతానో అప్పుడు డిస్టర్బ్ అవ్వను, ఇరిటేట్ అవ్వను. ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించాలి అనేటువంటి దాని మీదే నా దృష్టికోణాన్ని పెడతాను. ఇక మూడవది, పరిస్థితుల కారణంగా ఒకవేళ నేను కింద పడినా కానీ మరలా తిరిగి లేచి దాన్ని ఎదుర్కొని నిలబడగలిగేటువంటి శక్తి, సామర్థ్యం ఉన్నాయి. కింద పడటం కాదు, మరలా తిరిగి లేచి నిలబడగలగటము. జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. నాకు పరిస్థితే రావద్దు, సమస్యే రావద్దు, కష్టమే రావద్దు అని అనుకుంటే అది అవ్వదు కదా. కాబట్టి ఎట్లాంటి పరిస్థితి వచ్చినా నేను కింద పడినా కానీ మళ్ళీ తిరిగి లేచి నిలబడగలిగి దాన్ని ఎదుర్కొని ఫేస్ చేసేటువంటి కేపబిలిటీస్ నాలో ఉన్నాయి. ఎంతగా మనం ఈ పవర్ఫుల్ పాజిటివ్ ఎఫర్మేషన్ని ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్, మన సబ్కాన్షియస్ మైండ్లో క్రియేట్ చేస్తామో అంతగా మంచి శక్తి,
దివ్య సంకల్ప శక్తి మన మనస్సులో క్రియేట్ అవుతుంది. మనస్సు శక్తిశాలిగా ఉందనుకోండి, ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలదు. మనస్సు వీక్గా ఉందనుకోండి, ఆలోచనలో పడుతుంది, దిగులు చెందుతుంది, బాధను క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ని క్రియేట్ చేస్తుంది. ఇక 4వది, ఏ పరిస్థితి ఎదుర్కోవడానికైనా మన సంకల్ప శక్తి, మన ఆలోచన శక్తితో పాటు ఈ సృష్టి రచయిత అయినటువంటి సర్వశక్తులకి నిలయము, సాగరము అయినటువంటి భగవంతుని యొక్క అపారమైన శక్తి కూడా కావాలి. అవునా కాదా? సో భగవంతుని యొక్క అపారమైన దివ్య శక్తి మన సంకల్ప శక్తికి ఎప్పుడైతే యాడ్ అవుతుందో అప్పుడు మనం ఇంకా మనస్థిమితంతో ఉండగలం. లేకపోతే బాధపడతాం, దుఃఖిస్తాం. బాధపడినప్పుడు, దుఃఖించినప్పుడు ఆ నెగటివ్ వైబ్రేషన్స్ యొక్క ప్రభావము మన శరీరం మీద కూడా పడుతుంది. మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ జీవితంలో ఎవరైనా ముఖ్యమైనటువంటి ఆత్మీయులని, సంబంధీకులని, రోజు చూసేటువంటి వారిని కోల్పోయారనుకోండి, ఎంత దిగులు పడతారు, బాధపడతారు. సో తర్వాత స్వతహాగానే వాళ్ళ శరీరంలో ఏదో ఒక బీపీ కానీ, షుగర్ కానీ, ఏదో ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అంటే మనస్సు యొక్క నెగటివ్ థింకింగ్ యొక్క ప్రభావము శరీరం మీద తప్పకుండా పడుతుంది. సో మరి ఇప్పుడు ఎటువంటి పాజిటివ్ ఎఫర్మేషన్ని మనం ప్రాక్టీస్ చేయాలి? నా చుట్టూ సర్వశక్తివంతుడు, సర్వసమర్థ్ అయినటువంటి పరంపిత పరమాత్మ ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్స్తో కూడినటువంటి సర్కిల్ ఉంది. ఈ ఆలోచనల మీద మనం ఎంతగా ఫోకస్ చేస్తామో అంతగా ముందుకు వెళ్ళగలము. లేకపోతే మనస్సు పరిస్థితి కోసం ఆలోచించి వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయినటువంటి మనస్సు మీద పరిస్థితుల యొక్క ప్రభావము తప్పకుండా పడుతుంది. కాబట్టి నా చుట్టూ ఈశ్వరుని యొక్క వైబ్రేషన్స్తో కూడినటువంటి డివైన్ సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో ఉన్నంత వరకు నేను చాలా చాలా సురక్షితంగా ఉంటాను. ఇక 5వది, ఐఎమ్ ద పవర్ఫుల్, ఐఎమ్ ద బిగ్ దాన్ ద సిచ్యువేషన్. పరిస్థితి రాగాల్నే జనరల్గా మనసు యొక్క స్వభావం ఏంటంటే డిమోటివేట్ అయిపోతుంది, డిస్టర్బ్ అవుతుంది, వ్యాకులత చెందుతుంది. నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది, యాక్సెప్ట్ చేయలేము. సో అటువంటి సమయంలో ఐఎమ్ ద మోస్ట్ పవర్ఫుల్ దన్ ఎనీ సిచ్యువేషన్, ఐఎమ్ ద బిగ్. నా మనసు యొక్క శక్తి గొప్పది, నా థింకింగ్ పవర్ గొప్పది, నా మైండ్ పవర్ గొప్పది. పరిస్థితి చిన్నదైపోతుంది, ఇంకా పరిస్థితి చిన్న పేపర్ టైగర్ అయిపోతుంది. ఒకవేళ పరిస్థితి పెద్దదైందనుకోండి, నా మనస్సు యొక్క స్థితి తగ్గిపోతుంది. ఇక 6వది వచ్చేసి, ఫస్ట్ మనం ఆలోచించాల్సింది రియాక్ట్ అవ్వద్దు. జనరల్గా ఎవరైనా మనల్ని ఏమైనా అన్నా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అన్న వెంటనే రియాక్ట్ అయిపోతాం. కోపంలోకి వస్తాం, ఆవేశంలోకి వస్తాం. కోపంలోకి, ఆవేశంలోకి వచ్చినప్పుడు నిర్ణయ శక్తిని కోల్పోతాము. ఎలా ఆలోచిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడగలను, ఈ నెగిటివిటీ నుంచి బయటపడగలను అనేది అర్థం కాదనమాట. కాబట్టి 6th పాయింట్ లేదా 6th పాజిటివ్ ఎఫర్మేషన్, నేను పరిస్థితులను చూసి రియాక్ట్ అవ్వను, రెస్పాన్స్. దీన్ని ఎలా ఆలోచించాలి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, నా థింకింగ్ క్యాపబిలిటీస్ని, నా మైండ్ పవర్ని ఎలా పెంచుకోవాలి అనే దాని మీదే నా దృష్టికోణం ఉంటుంది. ఎందుకంటే నేను ఎలా ఆలోచిస్తానో నా చుట్టూ వైబ్రేషన్స్ కూడా అలాగే తయారవుతాయి. కాబట్టి నేను రియాక్ట్ అవ్వను. ఇక 7వది, జనరల్గా ఏదైనా ఒక సమస్య వచ్చింది, అది బిజినెస్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మనసు యొక్క స్వభావం ఏంటంటే, గతంలో జరిగినటువంటి పరిస్థితుల కారణంగా ఎదురైన చేదు అనుభవాలని, ఆ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ ఒక్కసారి ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ద మైండ్ గుర్తుకు తెచ్చుకుంటుంది. గుర్తుకు తెచ్చుకొని ఈ పరిస్థితికి తోడు ఆ పరిస్థితుల యొక్క చేదు అనుభవాలన్నింటిలోకి వెళ్ళి
ఇంకా వీక్ మైండ్ అయిపోతుంది. కాబట్టి గతం యొక్క చేదు అనుభవాలని కానీ, గతంలో జరిగినటువంటి పాస్ట్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని కానీ నేను నా మైండ్లో పదే రీప్లే చేయను. అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టుకోను. పదే రీప్లే చేసినా అదే బ్యాక్గ్రౌండ్గా ఉన్నా ఇక దాంతోపాటు ఎన్నో రకాల నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి ఈ విషయం మీద కూడా మనం అటెన్షన్ ఉంచాలి. ఇక 8వది, ఈరోజు సమస్య లేని వ్యక్తి కానీ, దిగులు చెందని వ్యక్తి కానీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పగలిగినటువంటి వారు ఎవరు లేరు కదా. సో ఎవరికి మన సమస్యల కోసం చెప్పగలము? ఇతరులకి మన సమస్యల కోసం చెప్పినా వాళ్ళ నుంచి ఎటువంటి వైబ్రేషన్స్ వస్తాయి? మన హీలింగ్ క్యాపబిలిటీస్ పెరుగుతాయా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రతిరోజు ఏకాంతంలో ఉదయం లేచిన తర్వాత అయినా కానీ, రాత్రి నిద్రపోయే ముందైనా కానీ, మనకి ఏ ఇష్ట దైవము, ఏ పూజ్య దైవం అయితే ఉన్నారో ఆ ఇష్ట దైవాన్ని మనస్సులో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, మొత్తం నా మనస్సులో ఉన్నటువంటి భారాన్ని, నిరుత్సాహాన్ని, ఆ నెగిటివిటీని ఆ ఈశ్వరునికి, ఆ పరంపిత పరమాత్మకి, ఆ జగద్గురువుకి అప్పగించి నేను చాలా ప్రశాంతంగా, ఆనందంగా నిద్రపోతాను. ఇది కూడా అవసరమే. లేదు అంటే మనం ఏమనేస్తాము? బీపీ ఈజ్ నార్మల్, షుగర్ ఈజ్ నార్మల్, ఈరోజు అప్సెట్ అవ్వడం నార్మల్. ఇవి నార్మల్ కానే కాదు. ఇక 9వది, నేను ఎప్పుడూ చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, డైనమిక్గా ఉంటాను. ఉమంగా ఉత్సాహంతో ఉంటాను. ఉమంగా ఉత్సాహంతో ఉంటే మనస్సు కూడా ఎప్పుడూ శక్తిశాలిగా ఉంటుంది. మనస్సు శక్తిశాలిగా ఉంటే పరిస్థితి యొక్క ప్రభావం మన మీద తక్కువ చూపుతుంది. నేను ఆల్రెడీ నిరుత్సాహంగా ఉంటే ఆ పరిస్థితి నా మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఇక 10వది, ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ పవర్ టు ఫేస్, ఎదుర్కొనే శక్తి ఉంది. ఫస్ట్ ఇతరులని నమ్మటం కాదు, నన్ను నేను నమ్మాలి కదా. ఎందుకంటే 24 గంటలు నాతో నేను ఉంటాను, నా మనస్సు నాతో ఉంటుంది. నా మీద నాకు విశ్వాసం లేకపోతే, నమ్మకం లేకపోతే, ఎదుర్కొనే శక్తి లేకపోతే, నాలో ఆ సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే నేను ఎంతకాలం ఇతరుల మీద ఆధారపడుతూ ఈ సమస్యని ఎదుర్కోవడంలో నాకు హెల్ప్ చేయండి అని అనగలను కదా. కాబట్టి ఫస్ట్ నా మీద నాకు విశ్వాసం, నమ్మకం ఉంటే హిమ్మతే బచ్చే మదతే బాప్, ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ ఆ సర్వేశ్వరుని యొక్క సహయోగము స్వతహాగానే లభిస్తుంది. కాబట్టి ఇది. ఇక 11వది, ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ఇష్టపడతాను, నన్ను నేను ప్రేమించుకుంటాను. నన్ను నేను ఎప్పుడైతే ఇష్టపడతానో, నన్ను నేను ఎప్పుడైతే ప్రేమించుకుంటానో, నా మనస్సుని ఎప్పుడు కూడా అప్సెట్ కానివ్వను, డిస్టర్బ్ కానివ్వను. ఇక 12వది, తప్పకుండా నా మనస్సుని ఈ విధంగా ఛార్జింగ్ చేసుకోవడానికి నా కోసం నేను కొంత టైం కేటాయించి ఏకాంతంలో కూర్చొని 2 నిమిషాలైనా సరే, 3 నిమిషాలైనా సరే ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ నాతో నేను చేసుకుంటే సబ్కాన్షియస్ మైండ్లో ఇదే రికార్డింగ్ ఫామ్ అవుతుంది. సో ఇదే వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు తయారవుతాయి. మంచి ఆలోచిస్తే మంచే జరుగుతుంది, చెడు ఆలోచిస్తే చెడే జరుగుతుంది. కాబట్టి ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఐ యామ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్. ఎప్పుడైతే కొంత సమయం కేటాయించి ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ని, ఈ పవర్ఫుల్ థాట్స్ని క్రియేట్ చేసి సర్వశక్తివంతుడైనటువంటి జగద్గురు అయినటువంటి ద గ్రేట్ హీలర్ అయినటువంటి పరమాత్మ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్తామో అప్పుడు పరిస్థితుల యొక్క ప్రభావం మన మీద పడకుండా మనం ఉండగలము. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.